వైసీపీని రాష్ట్ర ప్రజలు మరచిపోతున్నారని మంత్రి సవిత అన్నారు. ఉనికి కోసమే పార్టీ కార్యకర్తలను జగన్ రెచ్చగొడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నారాయణమ్మ కాలనీలో 30 లక్షల రూపాయలతో నిర్మించే అంగన్వాడీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. దర్గాపేటలో 23 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని సవిత హితో పలికారు. గతంలో మహిళలపై జరిగిన దాడులన్నీ వైసీపీ ప్రభుత్వంలో మేము రాష్ట్రపతి గారికి తీసుకెళ్లి పెద్ద డైరీ ఇచ్చొచ్చాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలన్నా కనపడలే, కాపులన్నా కనపడలే, రెడ్లన్నా కనపడలే, బడుగు బడిహీన వర్గాలన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు. ఈ రోజు శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, మరి వాళ్ళ పార్టీ ఉనికి కోసం చేస్తుంది. ఇంకా వైసీపీ పార్టీ ఉందని వాళ్ళు అనుకుంటున్నారే తప్ప ప్రజలు వైసీపీ పార్టీ లేదు, వైసీపీ పార్టీ రాదు, అయిపోయింది, వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయిందని ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధిని చూస్తున్నారు. రపరప నరుకుతామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు భయపడరు.